శూర్పణఖ రాముడు లక్ష్మణుని ఇష్టపడుతుంది. వాళ్ళు రిజెక్ట్ చేయటంతో ఆ కోపాన్ని సీతాదేవి మీద చూపిస్తుంది. దాన్ని అడ్డుకున్న లక్ష్మణుడు శూర్పణ యొక్క ముక్కు చెవులు కట్ చేసి పంపిస్తాడు. ఆ అవమానాన్ని బాధని తట్టుకోలేని శూర్పణఖ ఎలాగైనా రాముడు లక్ష్మణుడి మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. అతి బలవంతుడైన తన అన్న రావణుడి దగ్గరకు వచ్చి జరిగింది జరిగినట్టుగానే చెబితే తన అన్న రాముడు లక్ష్మణుడి మీద యుద్ధం చేస్తాడో చెయ్యడో అని తన అన్న రావణుడి యొక్క బలహీనతని రెచ్చగొడుతుంది. అతి సౌందర్యవతి సీతాదేవి ఉంటే గింటే నీ పక్కన నీ లంకలో ఉండాలే కానీ అడవిల్లో తిరిగి ఆ రాముడు పక్కన ఉండడం ఏంటి అని రెచ్చగొడుతుంది. బలవంతుడు, తెలివైన వాడు, గొప్ప పండితుడు అయిన రావణుడు తన బలాలను మరిచిపోయి తన బలహీనతకు లొంగి సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొస్తాడు. తర్వాత మనకి తెలిసిందే, రాముడు రావణుడిపై యుద్ధం చేస్తాడు.